రైట్. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా తీసుకుంటే 11 మున్సిపాలిటీలలో 6 6 బీఆర్ఎస్‌కే అవును. వచ్చినాయి. అవును. మరి ఇది రేవంత్ రెడ్డి మేలుకోవాల్సిన అంశం కాదా ఇది? ఒక హెచ్చరిక కాదా? క క నేనేమంటంటే రేవంత్ రెడ్డి ఓవరాల్‌గానే మేలుకోవాలి. నాట్ ఓన్లీ ఎగ్జాక్ట్‌లీ. సంగారెడ్డి. యెస్. ఎందుకు ఓకే. మేలుకోవాలంటే, ఆ! మీకు ఇవాళ నేను మళ్ళీ ఏం చెప్తున్నంటే, సర్పంచ్ ఎన్నికలకి, లేదంటే ఇవాళ జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలకి, రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకి చాలా తేడా ఉంటది. ఓకే. ఇవాళ బీఆర్ఎస్‌ని ఎదుర్కొన్నంత ఈజీగా రేపు జీహెచ్ఎంసీ 300 డివిజన్‌లో బీఆర్ఎస్‌ని అస్సలు. ఎదుర్కోలేరు. చాలా ఎందుకంటే కష్టం. అక్కడ అవును. 30 నియోజకవర్గాల్లో గెలిచింది బీఆర్ఎస్. యెస్. మీరు యెస్. అంత ఈజీగా బీఆర్ఎస్‌ని ఇక్కడ మున్సిపాలిటీలో ఎదుర్కొన్నంత ఈజీగా రేపు అవును. జీహెచ్ఎంసీలో ఎదుర్కోలేరు. దానికి పెద్ద వ్యూహం చేయాల్సొస్తది. అవును. పైగా 3 ముక్కలు చేశారు. అందులో ఇంకోటి దానికి అదనంగా బీజేపీ అనే ఇంకొక ఫ్యాక్టర్ యాడ్ ఉంది. అయితది. ఇవాళ ఎగ్జాక్ట్‌లీ. మున్సిపాలిటీలలో బీజేపీ లేకపోవచ్చు. ద్విముఖ కానీ పోటీనే ఒక రకంగా ద్విముఖ పోటీ ఒక రకంగా ఇది జరిగింది. ఇక్కడ అవును. కానీ రేపు ట్రయాంగిల్ మస్ట్‌గా అయితది. ఖచ్చితంగా జరుగుతది. అవును. రంగారెడ్డి బార్డర్‌లో ఉన్న ప్రతి డివిజన్‌లో మీకు ట్రయాంగిల్ మించి వేరే పోటే ఉండదు. అవును. అక్కడ ఎంఐఎం ఉంటది. అవును. ఇంక మీకు అవును. ఎక్కడ మల్కాజ్గిరి సరౌండింగ్‌లో బీజేపీ ఉంటది. అవును. సైబరాబాద్‌లో వీళ్ళు ఉండనే ఉంటారు. సో, ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సైబరాబాద్‌లో ఎంఐఎం వర్సెస్ పొత్తు పెట్టుకుంటే మనం ఏం చెప్పలేము. కాంగ్రెస్, ఎట్లాగో ఎంఐఎం ఉంటది. ఆ! సరే. ఆ! తర్వాత పొత్తో, ముందు పొత్తో పెట్టుకోవచ్చు. అవును. మల్కాజ్గిరి లాంటి జోన్ పరిధిలో అయితే ఖచ్చితంగా బీజేపీ హవా ఉంటది. అవును. మీకు నల్గొండ, రంగారెడ్డి, మెదక్ సరిహద్దుల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరూ కూడా రేపు మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపుతారు. గ్యారంటీగా. అందులో బీజేపీ అవును. కూడా టైట్ ఇస్తది. సో, అందుకనే దీంతో మురిసిపోవడానికి ఏం లేదు రేవంత్ రెడ్డి గారు. అసలు పరీక్ష జీహెచ్ఎంసీలో ఉన్నది. మా జ్యోతిష్యులు చెప్పిందేంటంటే, మా ఇద్దరు ముగ్గురు జ్యోతిష్యులు ఫిబ్రవరి 14 తర్వాత హ్మ్. రేవంత్ రెడ్డికి దబిడి దిబిడే అని చెప్పారు. ఇక కష్టమే ఈ 14 లోపే. అయితే ఇవన్నీ కూడా మనకు టెస్టింగ్ రిజల్ట్స్ ఏందంటే, మనకు హ్మ్. రిజల్ట్సే మాట్లాడతాయి. అవును. రేపు మార్చిలో పెట్టబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, వీటిల్లో రేవంత్ రెడ్డి ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీని సస్టైన్ చేసుకొని తీసుకొస్తారనే దాన్ని బట్టే జీహెచ్ఎంసీ కూడా డిపెండ్ అయితది. రైట్. సో, దాన్ని బట్టి కూడా వాళ్ళు ముందు ఎలక్షన్‌లకి ఎంత ముందుకెళ్ళాలా, లేదా లేట్‌గెళ్ళాలనేది వాళ్ళు కూడా డిసైడ్ డిసైడ్ చేసుకుంటారు. చేసుకుంటాం. ఇంకొకటి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది. రేవంత్ గారి లాస్ట్ స్పీచ్‌లో గూడా ఏం చేస్తారు వాళ్ళకి మీరు సీట్లు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? అభివృద్ధి ఆగిపోతది తప్ప. సో, మాకే ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడారు. అది సగటు ఓటర్ గూడా ఆలోచిస్తాడు. అవును, ఎందుకు అధికారంలో ఉన్న వాళ్ళతో ఎవడు పెట్టుకోవాలి? అనవసరంగా ఫండింగ్ ఆగిపోద్దని ఆలోచిస్తారు. ఈ సిట్యుయేషన్‌లో గూడా 30% మున్సిపాలిటీలు బీఆర్ఎస్‌కి కట్టబెట్టారు అంటే ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఒకటి ఇది అర్బన్ ఓటర్లు ఆ! మేజర్‌గా. బి మీ అర్బన్ ఓటర్లకి మననే మనం 23లోనే చూసాం కదా! అవును. అర్బన్ ఓటర్లు మనకు పక్కా రూరలోళ్ళు మొత్తం కాంగ్రెస్‌కేశారు. అవును. సెమీ అర్బన్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అవును. చీల్చుకున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా బీఆర్ఎస్ చీల్చుకుంది. బీఆర్ఎస్‌కి. అది అవును. 2023 పరిస్థితి. యెస్. ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారము బీఆర్ఎస్‌కి ఉన్న ఈ క్యాడరు డెడికేటెడ్ మీరు ఇవాళ చూడండి, హైకమాండ్ పూర్తిగా లూజ్‌గా వదిలేసినా కార్యకర్త అనేవాడు గ్రౌండ్ వదిలిపెట్టి పోలేదు. పోలేదసలు. అద్భుతంగా ఫైట్ జేశారు. చా చాలా చోట్ల లాఠీ చార్జీలు అయినాయి. అవును. గొడవలు అవును. పడ్డారు. అరెస్ట్‌లు అవును. అయ్యారు. అవును. పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అవును. చాలామంది మాజీ ఎమ్మెల్యేలు రోడ్డు మీద నిరసన దీక్షకు దిగారు. అవును. చైర్మన్ క్యాండిడేట్లు అనుకునే వాళ్ళని అరెస్టులు చేశారు. రకరకాలుగా కరెక్ట్. అధికార పార్టీ ఇబ్బందులు పెట్టింది. అవును. సో, అందుకే ఈ బలం అంతా ఏందంటే, కాంగ్రెస్ అంటే ఇష్టం లేని, కేసీఆర్ అభిమానం మీద ఉన్న క్యాడరు, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిలబడటం వల్ల ఈ ఫలితాలొచ్చినాయి. ఓకే. వాళ్ళు కరెక్ట్. కూడా హైకమాండ్ సరే ఇప్పుడు దీని మీద ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అవసరమా? దీంతోని హ్మ్. వచ్చేది హ్మ్. పోయేది ఏం లేదని అనుకోని వాళ్ళు కూడా వదిలేస్తే కాంగ్రెస్‌కి ఇంకా ఎక్కువ సీట్లొచ్చేది. ఓకే. కానీ ఈ ఫైటింగ్ స్పిరిట్ అనేది కింద ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు మీకు సర్పంచ్ అయినా, మున్సిపాలిటీలైనా, డివిజన్‌లైనా ఈ ఎలక్షన్‌ల వరతోని సీఎంలు ఎవరో డిసైడ్ గారు. ఎగ్జాక్ట్. ఏ పార్టీ అధికారంలోకి వస్తే డిసైడ్ కాదు. కృష్ణ వస్తాడా? శ్రీనివాస్ వస్తాడా? అనేదే లెక్క తప్ప అంతే. బీఆర్ఎస్ వస్తదా? కాంగ్రెస్ వస్తదా? అనేది సెకండరీ. అందుకే అవును. మీకు ఇండిపెండెంట్ ఇంతమంది గెలవటానికి ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ నుంచి 14 మందా? ఆహ్, చాలా మంది గెలిచారు దాని నుంచి. ఎట్లా అవును. ఎట్లా గెలుస్తున్నారు? అవును. అంటే ఆడ కృష్ణ బలమే ఫార్వర్డ్ బ్లాక్ అవును. బలం. అంతే తప్ప ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బలం పార్టీ ఉండి బలం కాదు కదా! గాదు. అవును. అవును. సో, అందుకనే ఎట్లుంటదంటే ఈ ఎలక్షన్‌లు అనేవి బాగా ఇండివిడ్యువల్ కెపాసిటీ మీద జరుగుతాయి. రైట్. ఇప్పుడు రైట్. ఇంత గాలిలో గూడా మొత్తం 45 సీట్లలో 32 కాంగ్రెస్ గెలుచుకున్న చోట గూడా ఆ! ఒక 10 బీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుందంటే ఆ! క్యాండిడేచరే. అది. కరెక్ట్. క్యాండిడేట్ అంతే కూడా గదా! అంతే పట్టుబట్టి ఇవాళ బేస్ ప్రైస్ ఏందంటే 50,00,000 బేసు మున్సిపాలిటీలో పోటీ చేయటానికి. కార్పొరేషన్‌లో ఇంకెక్కువ.
1,5 కోటి పెట్టుకున్నోళ్ళు నాకు నేను 20 మందిని చూసిన. అవును. ఇదంతా ఆ 20 మందిలో 6గురే గెలిచిండ్రు. మిగతా 14 మంది 14.5 కోట్లు 20 కోట్లు ఆడ కండ్ల ముందు అవే పోతున్నాయి. ఇది అవును. ఓపెన్ కనపడ్డాయి. కరెక్ట్. ఇంకా కనపడిన ఖర్చులు ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా. ఇంకా నేను చూసినంత వరకు ఇది. బకాయిలు కట్టి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నేను చూసినంత వరకు నా సొంత అనుభవమే. ఇంకా కొన్ని కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్లో ఖర్చు అయినాయి. అబ్బో. సో అందుకనే ఇవాళ మున్సిపాలిటీలో పోటీ చేయాలంటే 50 లక్షలు మినిమం, అసెంబ్లీలో పోటీ చేయాలంటే 50 కోట్లు మినిమం అనేది ఇప్పుడు ఒక స్టాండర్డ్ ప్రైస్ డిక్లేర్ అయిపోయింది. కరెక్ట్. రేపు జిహెచ్ఎంసీలో కూడా ఇంకో ఫిగర్ ఏదో సెట్ యాడ్ అయింది. అవుతుంది. అవును. సర్పంచ్ ఎన్నికలో చూసాము నేను. అవును. నాకు బాగా తెలిసిన ఊరు. 4 అభ్యర్థులు ఒకటే క్యాష్ నుంచి సర్పంచ్కి పోటీ చేశారు. 4 కలిసి ఒక్క ఓటర్కి 42,000 ఇచ్చారు ఒక్క ఓటుకి. మొత్తం ఆ ఊర్లో ఎలక్షన్కి 7.5 కోట్లు ఖర్చు అయింది. వా. ఒకటే గెలుస్తాడు కదా. అవును. మిగతా ముగ్గురు అంటే కానీ నేను అన్నా ఒకటే సామాజిక వర్గం వాళ్ళు కూర్చొని మాట్లాడుకుని ఒకరిని పెట్టుకుంటే అయిపోయింది కదా అంటే మా ఊర్లో కూడా 50 లక్షలు అయింది క్యాండిడేట్కి. ఒక క్యాండిడేట్కి 50 లక్షలు. ఇది సర్పంచ్ ఎన్నికలకే అట్లుంది. అందుకనే రైట్. ఇప్పుడు వచ్చిన ఈ 1500 పైచీలకు వార్డులలో కూడా కాంగ్రెస్కి చాలా తక్కువ ఓట్లతో గెలిచిందని విన్నాం. అవును. అంటే మనకు ఒకటి ఇప్పుడు చాలా చోట్ల రీకౌంటింగ్ అయింది. అవును. చాలా వాళ్ళకి మెజారిటీ వచ్చేదాకా రీకౌంటింగ్ చేశారట నిన్న కేటీఆర్ చెప్తున్నారు. చేయాలని చేసినా కానీ కొన్ని చోట్ల మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకే ఇంకా 2 ఓట్లు పెరిగి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ గుడ్. ఒక 10 ఓట్లు మెజారిటీ వస్తాయి. దీన్ని లెక్క పెట్టాలంటే తర్వాత బీఆర్ఎస్ వాళ్ళకి 12 ఓట్లు వచ్చినాయి అదే మెజారిటీ. అట్లా కూడా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్. సో అట్లా అంటే అదే చెప్తున్నా కదా, కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ 100% కొన్ని జిల్లాలు ఖమ్మము, నల్గొండ, వరంగల్ లాంటి చోట్ల, కొంచెం మహబూబ్నగర్ లాంటి చోట్ల సాలిడ్గా బల ప్రదర్శన చేయగలిగారు. కానీ మిగతా చోట్ల అంతా కూడా ఆన్ అండ్ ఆఫ్గానే 50% బల ప్రదర్శన జరిగింది. కొన్ని చోట్ల ఇప్పుడు కోమటిరెడ్డి గారి నల్గొండ కార్పొరేషన్ ఉంది. ఆడ 48 సీట్లు ఉంటే కాంగ్రెస్కి 27 వచ్చినాయి. 27 అంటే సగానికి 2 ఎక్కువ అంతే కదా. అవును. అది పెద్ద పెర్ఫార్మెన్స్ ఏం కాదు. లెక్క ప్రకారం చూస్తే 51%. అంతే కదా. 51% అంటే అధికార పార్టీకి అదే ఆయన మంత్రి ఉండి ఇలాగ తిరిగి మళ్ళీ వాళ్ళ తమ్ముడు సీఎం అయితే అంటున్నాడు. అంటే ఇవన్నీ కొన్ని మనకు కనపడుతున్నాయి. సో అందుకనే ఈ లెక్కలతోని భవిష్యత్తు నిర్మించుకుందామంటే కాంగ్రెస్ కూడా కష్టం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు వచ్చిన లెక్కల ప్రకారం బీఆర్ఎస్ కనుక ముందుకు పోవాలంటే ఇంకా హోంవర్క్ పెంచాల్సిన అవసరం అయితే కనపడుతుంది. వాళ్ళ హోంవర్క్ చేయాలంటే కనబడ్డారు నాకు తెలిసి. సూపర్. అయితే బీజేపీ పరిస్థితి ఏంటి? 330 వార్డులకే పరిమితమైంది, అది కూడా ఒక ప్రాంతంలో. మరి దీనికంటే ఇక మూడో ప్లేస్ కన్ఫర్మా దానికి? ఇక అయితే నాకు బీజేపీ మీద ఉన్న ఇదేంటంటే, మనము 2023 ఎన్నికల కాంచి మనం ఇప్పటికీ ఒక 4-5 ఇంటర్వ్యూలు చేస్తే ఏ ఇంటర్వ్యూలు అయినా బీజేపీ 3వ ప్లేస్ వస్తుందని మాట్లాడుకున్నాం. అది ఎలాంటి ఎలక్షన్ అయినా, అది ఫిక్స్డ్ సర్వే కూడా చేయక్కర్లేదు. సర్పంచ్ అయినా ఈ మనలో ఉప ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలు అంటే వాళ్ళకి 8 సీట్లు వచ్చాయి. సరే అది ఎవరెవరు దానం చేశారు అనేది డిఫరెంట్ చెప్తాను, మనం మాట్లాడాం కూడా అది. అవును. అయితే బీజేపీ ఎందుకు ముందు పడి, మీకు అందరూ ప్రపంచం అంతా కూడా బండి సంజయ్ని మార్చి రామచంద్రరావుకి ఇచ్చినప్పుడు ఊర్లో ఉన్న సామాన్యుడు కూడా అరే బీజేపీలోకి ఏమైనా తలకాయ ఉందా, రామచంద్రరావు అని పెడితే ఏమొస్తాయని పెడుతున్నారని తిట్టిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే బీజేపీ కావాలనే దూకుడుగా పోయే సంజయ్ని పక్కన పెట్టి శాంతంగా పోయే రామచంద్రరావుని ఎందుకు తీసుకొస్తారు అనేది. కానీ మనం ఒక నెల క్రితం చూస్తే పార్లమెంట్లో మోడీ గారు సీరియస్ అయ్యి తెలంగాణ ఎంపీలందరినీ పిలిచి క్లాస్ పీకాడని, మీరు ఏం పని చేస్తారు, అసలు మీకు తెలంగాణ మీద పట్టు లేదు, మా గన్నీ అంత తక్కువ సర్పంచులు వస్తాయా, అది అట్లా వస్తుందని తిట్టాడని ఒక పెద్ద వార్త మొదటి పేజీలో రాసుకున్నారు. ఆ తర్వాత జరిగిందేగా మున్సిపల్ ఎన్నికలు. మరి ఏం మారారు బీజేపీ వాళ్ళు? మోడీ తిట్టింది తప్ప ఇక గ్రౌండ్లో వీళ్ళు పనిచేసిన గ్రౌండ్లో లేదా. పైగా బీజేపీకి రూరల్ ఏరియా ఉండదు అనేది అనుకుందాం. మరి జరిగింది మున్సిపల్ ఎలక్షన్లు కదా. అవును. ఆ మాత్రం అయితే తేడా అయితే కనపడలేదు. అందుకనే ఇప్పటికి కూడా ఏంటంటే బీజేపీ అనేది బీఆర్ఎస్ని అధికారం రావడానికి ఉపయోగపడుతుందా, బీజేపీకి తనకు అధికారానికి వచ్చే ఆలోచన ఉందా లేదా, ఈ 2 ప్రశ్నలకి వాళ్ళ నాయకత్వానికి ఆన్సర్ లేదు. నేను ఈవెందో మీకు జూబ్లీహిల్స్ అప్పుడు కూడా చెప్పిన, బీజేపీ వాళ్ళు ఫోన్ చేసి అన్న మాకు ఇంతవరకు పని చెప్పట్లేదు అన్న, ఇంకా పోలింగ్ 5 రోజులే ఉంది, మేము ఏం పని చేయాలి తెలియదు అన్న మేము మాట్లాడి. అరే పోలింగ్ 5 రోజుల ముందు ముఖ్య నాయకులకి పని చెప్పకపోతే అంటే మీరు పోటీలో ఉన్నట్టా లేనట్టా? కరెక్ట్. సో రేపు వాళ్ళకున్న హోప్ ఏకైక జిహెచ్ఎంసీ ఎలక్షన్. నాకు తెలిసి ఎంపీటీ జెడ్పీటీసీలలో కూడా ఏ ప్లేస్ వస్తుందో మనం కొంచెం వీళ్ళ పరిస్థితిని బట్టి చూసి చెప్పొచ్చు. ఒక్క జిహెచ్ఎంసీ ప్రభావం చూపించినాక తర్వాత తెలంగాణ కొట్టాలనుకుంటున్నారా లేదా అని. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ గెలవాలనుకుంటే ఇట్లా ఉండదు పనితీరు.
అమ్మో దానికి అమిత్ షా దిగుతాడు, ఇక ఆ అది లెక్క అది వేరుంటది. అది వేరే ఉంటుంది. అది మనకు బెంగాల్లో చూపించారు, కర్ణాటకలో వాళ్ళ వాళ్ళ ఎస్. వర్క్ స్టైల్, కలకత్తాలో ఢిల్లీ ఎలా ఢిల్లీలో అయితే అద్భుతంగా చూసాం మనం. చేశారు, అవును. పంజాబ్లో ఎట్లా పెట్టారు, మనం ఇవన్నీ చూసాం. సో అందుకనే బీజేపీ ఇంకా తెలంగాణలో గెలవాలి, అధికారం రావాలని డిసైడ్ కంప్లీట్గా అయినట్టు అనుకోలేదు, గట్టిగా అనుకోలేదు. అనుకున్నట్టయితే అవును, అవును. వస్తారా తర్వాత పక్కన పెడితే వచ్చే రీతిగా పని అయితే ఇప్పటి వరకు అయితే చేయట్లేదు. అదైతే జరగదు. కనబడుతుంది. అవును, అవును. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కొంచెం గట్టిగానే తన ప్రభావం చూపించిన నేపథ్యంలో